అమరావతి క్యాపిటల్ వచ్చిన దగ్గర నుంచి 2014-19 మధ్య ఈ మేజర్ బైపాస్ ఏదైతే ఉందో ఇది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అంటే జనరల్ గా నేషనల్ హైవేలో అండర్ పాసెస్ ఎవ్రీ 2 కిలోమీటర్స్ కి వేస్తారు. అయితే అది జనరల్ గైడ్ లైన్ నేషనల్ హైవేస్ కి. ఇక్కడ కాకపోతే ఒక మహానగరం రాబోతుంది కాబట్టి ఆ రోజు ఒక విజన్ తోటి ఎవ్రీ 1 కిలోమీటర్ కి ఉన్న ఎగ్జిస్టింగ్ రోడ్స్ అన్నిటిని కలుపుతూ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రపోజ్ చేశారు. చేసినప్పుడు దానికి అప్రూవల్ అన్ని అయినాయి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీరు ఇలాంటి నామ్స్ ఏమి పెట్టుకోవద్దు, మీరు ఒరిజినల్ గా ఏదైతే నేషనల్ హైవే గైడ్ లైన్స్ ఉన్నాయో వాటి ప్రకారం చేయండి అని చెప్పిన తర్వాత వీళ్ళు ఆ విధంగా ఎగ్జిక్యూట్ చేశారు. మళ్ళీ ఈ రోజున అమరావతి నగరం జరగబోతుంది కాబట్టి ఫ్యూచర్ లో జనాభా ఎక్కువ వస్తారు కాబట్టి ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకుని ఎవ్రీ కిలోమీటర్ కి అండర్ పాసెస్ ఉండే విధంగా కనెక్టివిటీ బాగుండే విధంగా చంద్రబాబు నాయుడు గారు రివైజ్ చేశారు. తర్వాత ఇంతకు ముందు ఎగ్జిట్స్ లేవు దీనికి. ఇంత పెద్ద హైవే వేసినప్పుడు ఎగ్జిట్స్ లేకపోతే ప్రజలు ఈ రోడ్డు మీదకి హైవే వాడుకోవాలంటే కష్టం. దాని గురించి ఒక 10 ఎగ్జిట్స్ అడిగారు. దానికి వారు ఉన్న వాటి దృష్ట్యా 6 ఎగ్జిట్లకి వాళ్ళు ప్రపోజల్ ఓకే చేశారు. మిగిలిన 5 అడిషనల్ ఎవ్రీ 1 కిలోమీటర్ కావాల్సిన అండర్ పాసెస్ కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. అయితే ఈ ప్రాజెక్టు రేపు ఏప్రిల్ 2025 కి కంప్లీట్ అయిపోయేది ఒరిజినల్ గా. అయితే ఈ అండర్ పాసెస్ అడిషనల్ గా యాడ్ చేయడం వల్ల ఈ రోజున 450 కోట్ల రూపాయలు అడిషనల్ కాస్ట్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ కట్టినవన్నిటిని కూడా పగలగొట్టి అండర్ పాసులు వేయటం. రెండోది టైం లైన్ రేపు ఏప్రిల్ కావాల్సింది వీళ్ళకి మళ్ళీ ఇంకొక 1.5 year ఎక్స్టెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఇవి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఒక అసమర్థ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన మీద అవగాహన లేకుండా దూరదృష్టి లేకుండా కేవలం కక్షతోటి చేసినందువల్ల ఎంటైర్ ప్రాజెక్ట్ 1.5 year డిలే అవుతుంది. 450 కోట్ల రూపాయల నష్టం జరుగుతా ఉంది. ఇలాంటి పరిస్థితులు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఇవి అర్థం చేసుకోవాలని క్లియర్ గా తెలియాలని ఈ రోజు మేము ఒకసారి వచ్చి ఇవన్నిటిని వెరిఫై చేసుకొని ఇక్కడే ఉన్న రైతులకు గాని ఇంకేమన్నా సమస్యలు ఏమన్నా ఉంటే మా ఎమ్మెల్యే గారు నేను ఇంకా కోఆర్డినేట్ చేసుకొని మళ్ళీ ఫ్యూచర్ లో ఇలాంటి డిలేలు అన్నెసెసరీ ఎక్స్పెండిచర్ రాకుండా ఉండాలని ఈ రోజు విజిట్ కి వచ్చాం.